డబుల్ సెంచరీ కొట్టేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి మోసాలకు చెంప చెల్లు మనిపించాలంటూ టెక్కలి బహిరంగ సభ వేదికగా పొలిటికల్ పంచ్లు సంధించారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడుతూ విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలో, జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగింపు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ పంచులు వేస్తూ విరుచుకుపడ్డారు. కూటమి కుట్రాలను తిప్పికొడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుల మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో తాను పోటీ పడలేనన్నారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదని విమర్శించారు. ఇంతగా సిద్ధమైన సమాజంతో మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబుకు మరో 3 పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తా ఉంది. అనేక పార్టీలతో పరోక్షంగా కూడా పొత్తులు ఎత్తుక్కోవాల్సి వస్తా ఉంది. ఇన్నిన్ని కుట్రలకు దిగజారాల్సి వస్తా ఉంది. ఈ చంద్రబాబు గారి పరిస్థితి చూస్తా ఉంటే, ఈ చంద్రబాబు తాను ఇలాంటి 4 మంచి పనులు చేశానని చెప్పలేని ఈ చంద్రబాబు రోజు నన్ను తిట్టించడము, వాళ్ళ ఛానళ్ళు, వాళ్ళ పత్రికల్లో అదో ఘనకార్యం అన్నట్టుగా చూపించడము, ఇది గొప్ప రాజకీయం అవుతుందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబుకు అధికారం లూటీ చేయడానికి తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదన్నారు సీఎం జగన్. ఎన్నికలు కాకాని మేనిఫెస్టోను చెత్తబొట్లో పడేయడం చంద్రబాబు సంస్కృతి అని మండిపడ్డారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడము అని అంటే దాని అర్థమేమిటి? ప్రభుత్వం ఎవరి కోసం? అందమైన వాగ్దానాలు చేసి అధికారం లాక్కొని 5 ఏళ్లు వంచడానికి, ఆ వచ్చిన అధికారంతో ప్రజలను లూటీ చేసి దోచుకున్నది పంచుకోవడానికి వీళ్ళకు అధికారం కావాలట. గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాష్ట్రంలో జగన్ మార్కు పాలన ప్రతి పేదింట్లో కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి. 5 ఏళ్ల పాలనలో ప్రజలకు మంచి చేస్తున్న నమ్మకాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిందని, అన్ని వర్గాలకు న్యాయం చేశామని వివరించారు. చంద్రబాబుల మోసపూరిత హామీలు ఇవ్వరని స్పష్టం చేశారు సీఎం జగన్. చంద్రబాబు మోసాలతో, చంద్రబాబు అబద్ధాలతో, చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలవోకగా మోసం చేసి ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ. నిజాలకు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు. రాష్ట్రంలో 58 నెలల పాటు కొనసాగిన పాలన, పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం జగన్. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. బాబు లాంటి మోసగాడు కావాలనా? జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలనా? మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు, అబద్ధాలు, వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా? లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ చెప్పినవన్నీ కూడా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొత్తంగా ఈ బస్సు యాత్ర వైఎస్ఆర్సీపీ చైత్రయాత్రకు సంకేతమన్నారు సీఎం జగన్. కూటమి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని టెక్కలి సభ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు.